ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అమ్మా ఇదిగో నీ బిడ్డ ఏడుస్తా ఉండది, లేచి బిడ్డను తీసుకో. అమ్మే లే, బిడ్డ ఏడుస్తా ఉండది, లేచి తీసుకో. ఏమైనాది ఇంకా స్పృహలోకి రాలేదా అయింది? నీళ్ళేడుండాయి. ఏయ్ ఆగో, ఏయ్ పిల్ల, ఏయ్ ఏయ్ ఆగో, ఏయ్ ఏయ్ ఆ పిల్ల పారిపోతా ఉండదురా, పట్టుకోండిరా. రేయ్ తలుపులు తెరవండిరా. రేయ్ చిన్నమ్మా ఆగండి, ఆడికి పోతా ఉన్నారు. అమ్మా కాస్త చెప్పేది వినండమ్మా. రేయ్ కోడలు పారిపోతా ఉండదురా, ఎవడైనా వచ్చే తలుపులు తెరవండి. తలుపు తీయండి రా. రేయ్ రాయుడు, ఏడదొచ్చుంటారో తలుపు తీయండి రా. రేయ్ ఏంద్రా వీరభద్ర, ఏమై ఉండది? ఏడుండది. ఎవరు? రేయ్ ఆ పిల్లని పట్టుకోండి రా. అమ్మా అమ్మా ఆగండి, రేయ్ గేట్లు మూసేయండి రా. గేట్ తీయండి. రేయ్ దాన్ని పట్టుకోండి రా. గేట్ తీయండి రా. గేట్ తీయండి రా. వద్దు, నా దగ్గరికి రావద్దు. నేను చెప్తున్నాను కదా, రావద్దు. పాపనిట్ట ఇవ్వో. నేనివ్వను. ఇవ్వో. నేనివ్వను. ఏందమ్మా ఇది? ఆ బిడ్డ నీ కూతురైతే ఈ ఇంటికి మనమరాలు కాదా? ఎందుకు ఈయనంటా అన్నావు? నేనివ్వను. ఇది నా పాప, నా కూతురు. నేనివ్వను. ఇది మీ మనవరాలు కాదు. ఏయ్ ఆపు. నీ బిడ్డ కోసం నువ్వు ఇంత తాపత్రయపడుతుండావే, మరి నా పెళ్ళం కూడా నీలాగే ఒక అమ్మ కదా. కొడుకు కోసం ఎంత ఎదురు చూస్తుండది. పెండ్లి చేసుకొని ఎత్తుకుపోయిండావు. దేశం గాని దేశం పోయిండావే, మరి అదెంత ఏడ్చుండాలి. అయ్యో సార్, అసలు మీరు నన్ను ఎవరనుకుంటున్నారు? నేను నాకంతా తెలుసు. నువ్వేం చెప్పినా వినేదేలే. సార్ నేను చెప్పేది, నా కొడుకుని ఈ గుండెల మీద ఎత్తుకొని పెంచినా వాడు నన్ను తన్నేసిపోయిండో, బాధపడలే. కానీ నా పెళ్ళ నన్ను ఏది ఇంతవరకు అడిగింది లేదో. ప్రాణం మీదకొచ్చినప్పుడు ఒకే ఒక్కటి అడిగినాది, కోడల్ని మనవరాల్ని చూడాలని ఆశపడినాది. ఇదిగో చేస్తానని నీ మొగుడు పోయిండో. వాడికి అమ్మ అవసరం లేకపోయినా నాకు నా లచ్చమ్మ కావాలే. కోడల్ని చూడాలే, మాట్లాడాలే అని అది ఆశపడతా ఉండది. పోయి మాట్లాడో. 4 దినాలు దాన్ని సంతోషంగా ఉంచో. ఆ తర్వాత నీ మొగుడుతో కలిసి అమెరికా పోతావో ఇంకేడికన్నా పోతావో నీ ఇష్టం. పో. అయ్యో సార్,
మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. నేను అసలు మీ కోడలే కాదండి. అసలు మీ కొడుకు ఎవరో నాకు తెలీదు. అసలు నా భర్త ఎవరంటే ఏయ్! పాపా పాపా నా అమ్మా, పాపని ఆగండి అమ్మా, ఆగండి ఆగండి. చూడు, నేను మంచికే మంచోణ్ణి. చెడుకు దిగినానంటే నాకు మనోడు పగోడు అనే తేడా ఉండదు. నువ్వు మీ అత్తమ్మతోని మంచుకున్నావా? సరే సరే, లేదంటే బిడ్డను కూడా నీకు దక్కనియను. అర్థమైందా? అమ్మా, దీని బుద్ధి బాగయ్యేంత వరకు దీన్ని ఆగదిలోనే కూర్చుండబెట్టో. దీని బుద్ధి మారిందన్న తర్వాతనే లచ్చమ్మకు చూపిద్దాం. తీసుకుపో. అమ్మా రండమ్మా, రండి రండమ్మా. సార్, కొంచెం ఎలాగైనా ఎంక్వైరీ చేయండి. పట్టపగలు ఒక ఆడపిల్లని అలా తీసుకొని పోతే మీ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదంటే అదెంత అవమానమో ఆలోచించండి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. తన డీటెయిల్స్ తెలియాలి. కన్సిడర్ దిస్ యాజ్ ఎ ప్రియారిటీ. థ్యాంక్ యూ. భరత్, ఏసీపీ గారితో మాట్లాడానురా. ఆయనే పర్సనల్ గా చూస్తానని చెప్పారు. ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమంటున్నారు. అనుమానం అంటే ఎవరి మీద చెప్తామమ్మా? నాకు తెలిసి ఇది ఆ రుద్రాణి పని అయి ఉంటుంది. అంతకు ముందు కూడా తను ఇక్కడే ఉంది. ఎవరినో పంపించి చంద్రికను తీసుకుపోయి దాచింది. అది నీకు తెలుసు కదా. లేదు భరత్, నేను రుద్రాణితో మాట్లాడాను. తనని అబ్జర్వ్ చేశాను. ఇది తన పని కాదు. నాకు ఆ విజయేంద్ర వర్మ మీదనే అనుమానంగా ఉందిరా. ఆ రోజు వాడు నిన్ను చంపుతానని బెదిరించి లెటర్ ఇచ్చి వెళ్ళాడు. వాడన్నట్టుగానే నీ మీద అటాక్ చేయించాడు. 2 సార్లు వాడు నీ మీద పగ తీర్చుకోవాలని చూశాడ్రా. ఇది వాడి పని కావచ్చు. అమ్మా, ఒకవేళ వర్మ నా మీద పగ సాధించాలనుకుంటే నా మీదే అటాక్ చేస్తాడు. అంతేగాని పాపని చంద్రికని ఎందుకు తీసుకొని పోతాడమ్మా? ఎందుకు తీసుకెళ్లాడ్రా? వాడికి కావాల్సిందేంటి? నీ ప్రాణం తీయడం, లేదా నిన్ను బాధ పెట్టడం. చంద్రిక అంటే, పాపంటే నీకు ప్రాణమని వాడికి తెలీదా? నాకు నీ ఫోటోను పంపించి దాని మీద జననం మరణం అని రాసి పంపించాడు. అలాంటి వాడు నిన్ను బాధ పెట్టడం కోసం ఈ పని చేస్తుంటాడంటే నమ్మవా? అసలు వాడి కొడుక్కి వ్యతిరేకంగా వాదించింది చంద్రిక. వాడికి శిక్ష పడాలని కోరుకుంది చంద్రిక. ఆ తర్వాత నువ్వు నిజం తెలుసుకొని శిక్ష వేయించావు. కానీ ఆ వర్మకి మొదటి టార్గెట్ చంద్రికే కదా. నిజమేనమ్మా, నాకిప్పుడే అర్థమవుతుంది. చంద్రికని పాపని నాకు దూరం చేస్తే నేను తట్టుకోలేనని వాడికి తెలుసు. ఇది వాడి పని. నాకు వాడు తప్ప మరెవరు శత్రువులు లేరు. ఇప్పుడే వాడంతు చూస్తాను. భరత్ ఆగమ్మా. భరత్ భరత్ ఆగు! భరత్ ఆగు! చంద్రికని పిట్టని ఎవరెత్తుకుపోయి ఉంటారు? రే వర్మ, ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? బయటికి రా. రే నువ్వా నా ఇంటికొచ్చి నా మొగుడినే మర్యాద లేకుండా పిలుస్తావా? నీకెంత ధైర్యం? ఆడదాని అయిపోయావు. లేదంటే పిలు, ముందా వర్మని పిలు. రే వర్మ, రారా బయటికి. ఏయ్ ఆగు! నాకొచ్చే కోపానికి మీరు అడ్డుపడకుండా ఉంటేనే బెటర్. లేదంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెరా, నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావా?
నా చేతికి మట్టి అంటకుండా నిన్ను లేపేయాలనుకున్నాను, కానీ మిస్ అయిపోయా. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ రుద్రాన్ని నిన్ను కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు నీ అంతట నువ్వే వచ్చి నా వల్ల చిక్కుకున్నావురా. నన్ను చంపేంత ధైర్యం నీకు లేదని నాకు తెలుసు వర్మ. ఎందుకంటే నన్ను చంపి నువ్వు జైలుకి పోవాలని కోరుకోవు. ఎందుకంటే నీకు నీ పొలిటికల్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. అందుకే నా మీదకి మనుషుల్ని పంపించావు కానీ నువ్వు రాలేదు. ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నావు కానీ ఏమీ చేయలేవు. కానీ నేను నీలా కాదు. నా భార్య కోసం, నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయగలను. చెప్పరా, నా భార్యని బిడ్డని ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? ఏంటి నీ భార్య బిడ్డ? నాకేం తెలుసు? రేయ్, అబద్ధాలు చెప్తే పుచ్చ పగిలిపోద్ది. నిన్ను షూట్ చేసి కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నీకు చేతనైతే, నువ్వు మగాడివైతే నాతో ఫైట్ చేయి. నన్ను ఏమైనా చేయి. అంతేగాని నా భార్య బిడ్డల్ని ఎత్తుకుపోతావా? చేత కాని యదవా. రేయ్, మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్తావా లేదా షూట్ చేయనా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? నేనెందుకు నీ భార్య నువ్వు బిడ్డను ఎత్తుకుపోతానో? అలా చేసేవాడిని అయితే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. నిన్ను చంపడమేరా నా టార్గెట్. అందుకే మళ్ళీ పంపించాను, రౌడీలను సెట్ చేశాను. లేదంటే నీ భార్యను లేపేయడం నాకు పెద్ద విషయమేం కాదు. రేయ్, నువ్వు ఇలా నిజం చెప్పవరా? రేయ్, నిన్ను ఆగు. నా భర్తనేం చేయకు. అయితే నిజం చెప్పండి. మేం చెప్తున్నది నిజమే. నిజంగా నీ భార్య గురించి మాకేం తెలీదు. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నా కొడుకుని నమ్మించి మోసం చేసినందుకు నీ మీద కక్ష తీర్చుకుంటాను కానీ నీ కుటుంబం మీద కాదు. మరైతే ఎవరు వాళ్ళని ఎత్తుకుపోయారు? నన్ను మోసం చేసినట్టే ఎవరినో మోసం చేస్తుంటావు. ఎవడికి కడుపులో కాలిందో ఎవడికి తెలుసు. వెళ్ళి ఎవడికి ద్రోహం చేసావో ఆలోచించుకుని వెళ్ళి వాడిని అడుగు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ చావు మాత్రం నా చేతుల్లోనే. ఇతనికి తెలియకపోతే మరి చంద్రికను ఎవరు తీసుకుని వెళ్ళారు? చంద్రిక ఏమైనట్టు? నీ బిడ్డ కూడా నీలాగే ఉండాదమ్మీ. కాసేపు అమ్మ కాన రాకుంటే ఏడ్చి గోల చేస్తా ఉండాది. మీరు ఆడవాళ్లే కదా, మీరు ఒక అమ్మే కదా. తల్లికి బిడ్డకి సంబంధం ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఏం తెలుస్తుందిలే. మీరేమైనా అసలు మనుషుల్లో ప్రవర్తిస్తుంటే కదా. మీరు చెప్పిందే కరెక్ట్, మీరు మాట్లాడేదే నిజం. అంతే తప్ప ఎవరి మాట వినిపించుకోరు. నువ్వు వినిపించుకుంటా ఉండావా? నువ్వు నీ బిడ్డ కోసం ఎట్టా ఏడుస్తా ఉండావో ఆడ మీ అత్తమ్మ కూడా దాని కొడుకు కోసం ఏడుస్తా ఉండాది.
కోడలివి కదా, పోయి పలకరించినావా? మనమరాల్ని చూసి మురిసిపోతా ఉండాదా యమ్మి. కోడలి ఇట్లాంటి మొండి మనిషిని తెలిస్తే దాని గుండె ఆగిపోతాది. అయ్యో, మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాలమ్మా? అసలు నేను మీ కోడలే కాదు కాదు కాదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమైపోదమ్మి. నా కొడుకు నిజం తెలుసుకోకుండా ఏ పని చెయ్యడు. ఆడు చెప్పినాడంటే అది నిజం. ఏంటి నిజం? ఆయన ఏదో పొరపాటు పడి నన్ను ఇక్కడికి తీసుకొస్తే మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారా? అసలు మీరు మనుషులు కాదు, రాక్షసుల్లా ఉన్నారు. ఏం దాగిపోయి ఉండావు? మేము నీకు రాక్షసుల్లా కనిపిస్తా ఉన్నామా? అవును, మేం రాక్షసులమే. మేము చూడటానికి అట్టుంటాము, కానీ చదువుకున్న మీరందరూ ఎట్టుండారు? మనుషులుగా ఉండారా? ఆడవో పిచ్చిది కొడుకు కోసం సావు బతుకుల మధ్య ఉండాది. కోడల్ని చూడాలని, మనవరాల్ని ఎత్తుకోవాలని పానాలన్నీ అరిచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నది అని చెప్తే నువ్వు వింటావా? పొయ్యి నోరారా అత్తమ్మ అని పలకరించడానికి మనసు రాకపోయినే. ఇప్పుడు చెప్పు, ఎవరు రాక్షసులు? ఆగో. ఇది నా మనవరాలు, నా రక్తం, నా కాడనే ఉంటది. నువ్వు మనసు మార్చుకొని ఈ ఇంటి కోడలుగా మారితే అప్పుడు నీ బిడ్డనిస్తా. అమ్మా నడు. అయ్యో, నా పాపనివ్వండి. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు నన్ను కోడలు అంటున్నారు? అయ్యో, నా పాపని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? నేను ఎలా బయటపడాలి? అన్నా, కోసికి బాబు వచ్చిండు. రే చిన్నయ్య వచ్చిండ్రా. రా చిన్నయ్య, నీకోసమే అందరూ ఎదురు చూస్తా ఉండాం. నాకు తెలుసు చిన్నయ్య, నువ్వు వచ్చావని. నువ్వు రావాలనే కదా ఆ ఎమ్మిని బిడ్డని ఎత్తుకొచ్చుండాము. చెప్పరా, చెప్పు చెప్పు. ఎవరిని తీసుకొచ్చారా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తారా? వెనక ముందు ఏం ఆలోచించరా? ఎందుకు చిన్నయ్య కోప్పడతాండావు? మేము ఎవరో పరాయోళ్ళని ఎత్తుకురాలే చిన్నయ్య, మన చిన్నమ్మిని బిడ్డని ఎత్తుకొచ్చుండాము. రాయుడు, అసలు నీకు బుర్ర పంచేదా? నా భార్య బిడ్డలు నీకెలా తెలుసు? అసలు వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలుసు? అంతా చూసుండాములే చిన్నయ్య. రేయ్, ఎక్కడ చూసారా మీరు? అసలు ఎవరనుకుని ఎవరిని తీసుకొచ్చారా? ఎందుకు చిన్నయ్య అంత టెన్షన్ పడతాండావు? వాళ్ళని జాగ్రత్తగానే చూస్తున్నాంలే. ఎంతైనా ఈ ఇంటి కోడలు కదా. రేయ్, నిన్ను చిన్నయ్య, అసలు మీకు కత్తులు తప్ప బుర్రలు పంచేవా? అసలు ఏం ఆలోచిస్తున్నారా మీరు? ఎవరిని తీసుకొచ్చారు? రే చెప్పండి. కౌశిక్, నాన్నా, ఏమిరా వాడి మీదకి పోతుండావో? వాడెవడో మర్చిపోయి ఉండావా ఏంది? వాడు నా కుడి భుజం, నీకంటే ఎక్కువ. కన్న కొడుకు అయ్యుండి చెప్పకుండా పారిపోయి నీకు నచ్చిన దాన్ని పెండ్లి చేసుకొని బిడ్డని కన్నావు. కానీ ఆడు పోరా అన్నా పోకుండా నన్నే కనిపెట్టుకొని ఉండాడు. వాడి మీద చెయ్యేస్తే నా మీదేసినట్టే. నాన్నా, మీరు అసలు ఎవరిని తీసుకొచ్చారు? ముందు వాళ్ళని చూపించండి. చూసినావురా రాయుడు, ఊరు నుంచొచ్చి అమ్మ ఎట్టుండది నాయనా అని అడగాల్సింది పోయి పెన్లాం బిడ్డని చూడాలంటున్నాడు. నాన్నా, ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదు. నాకేం చెప్పబడ్లా? ఆడ మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తా ఉండది. పో, పోయి ముందు ఆ అమ్మికి కనబడు. నీకోసం పిచ్చిదైపోతా ఉండది. పో. పోసినయ్య. అమ్మా, అయ్యా, ఎలా ఉన్నావమ్మా? వచ్చినావయ్యా?
అమ్మా అది కోడలు పాప మనోరాల్ని చూసిండయ్యా. ఇప్పుడే స్నానం చేసేదానికి పంపించిన, కానీ కోడలు పిల్ల నాకు కనిపించలేదురా. మీ నాయన ఫోటో తెచ్చి చూపించాడురా. ఆ అమ్మి నన్ను చూడనీకి ఎందుకు రాలేదో తెలీదురా. ఆ యమ్మి వాళ్ళ పెనిమిటి వస్తేనే జోడుగా వచ్చి కనిపించాలని ఆగిపోయింది లచ్చమ్మ. అట్నా? మొదటిసారి చూస్తున్నావు కదా, ఒంటరిగా కాకుండా ఇద్దరు జోడుగా వచ్చి కనిపిస్తే బాగుంటుందని చెప్పినది. ఇదిగో నీ కొడుకు వచ్చుండాడు కదా, పోయి కోడల్ని తీసుకొస్తాడులే. ఏందట్లా ఇంకా కూర్చుండావు? పోయి నీ పెన్లాన్ని తెచ్చి మీ అమ్మకు చూపెట్టుపో. నాన్న అది తను ఎక్కడుంది నాన్న? ఆ పడమటి దిక్కు గదుండాది కదా, ఆడనే ఉండాది. పో. అమ్మా ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? మీరా? అయినా నన్నెలా మీ భార్యని అనుకుంటారండి? మనకు తెలియకుండా మా వాళ్ళు మన వెనకాలే తిరిగారు. మనం కలిసి రావడం, వెళ్ళడం, మాట్లాడుకోవడం ఇవన్నీ చూసి పొరపాటు పడ్డారు. ఎలాగైనా మీ నాన్నగారిని కన్విన్స్ చేసి నన్ను ఎలాగైనా బయటికి పంపించి ఏర్పాటు చేయండి ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి, చాలా కష్టంగా ఉంది. అక్కడ భరత్ గారు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో అని భయంగా ఉందండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.